నేడు తెలంగాణ భవన్కు కేసీఆర్ ఇవాళ కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తున్నాడు. ఉమ్మడి జిల్లాల నాయకులతో మీటింగ్ అవుతుంది. మరీ ముఖ్యంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విషయంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా చర్యలు జరుగుతూ ఉన్నాయి. దాని మీద చర్చలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ తల్లితో చెలగాటం, విగ్రహంలో మార్పులు చేస్తామన్న సర్కార్. గతంలో సోనియా పోలికలతో చేయించిన శంకర్రావు. కాంగ్రెస్ తరపున గాంధీ భవన్లో మరో విగ్రహం, కాంగ్రెస్ జెండా రంగు చీరతో ఉన్నటువంటి విగ్రహం రేణుకా చౌదరిలా ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు. ఆ విగ్రహమే అధికారిక విగ్రహం కాబోతుందా? తెలంగాణ ప్రభుత్వ తీరుపైన ఉద్యమ మేధావుల సమాలోచన సోషల్ మీడియాలోనూ తీవ్ర స్థాయిలో చర్చోపచర్చలు. ఇక చూడండి అయ్యా, ఇగో తెలంగాణ తల్లి, అసలు తెలంగాణ తల్లి పోయింది. ఈవనేమో శంకర్రావు తయారు చేయించిండు ఈ విగ్రహాన్ని. ఎవరేమంటే సోనియా గాంధీ ముఖంతో చేపించారు. ఇదేమో సోనియా గాంధీ ముఖంతో చేపించిన విగ్రహం ఒకటి. ఇక ఇంకొక విగ్రహం తీసుకొచ్చి పెట్టిర్రు వీళ్ళు తెలంగాణ భవన్లో. ఈ విగ్రహం చూస్తే సేమ్ అచ్చం రేణుకా చౌదరి ఉన్నట్టే ఉంది. గాంధీ భవన్లో పెట్టిర్రు. దీన్ని చూస్తే అచ్చం ఎట్లా ఉందంటే రేణుకా చౌదరి చూసినట్టే ఉందని సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు. సో ఈ విధంగా వీళ్ళు విగ్రహంతో, తెలంగాణ తల్లి విగ్రహంతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు కొరివితో గోక్కుంటా ఉన్నారు. మంచి పదనైన కత్తిని తీసుకొని ఇట్ట గోక్కుంటారు. గోక్కుంటే ఏమవుతుంది? అది జప్పర తెంపుకొస్తుంది ఒకరోజు. మీరు విగ్రహాలతోటి, పేరుతోటి, వీటితోటి చెలగాటం ఆడకురి. మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది దేనికి? మీరు చెప్పినటువంటి 6 గ్యారంటీలు, దాంతో పాటు ఇచ్చినటువంటి 420 గ్యారంటీలు, ఈ 420 గ్యారంటీలతోటి, 420 హామీలతోటి మీరు అధికారంలోకి వచ్చారు. వాటి నెరవేర్చే దిశగా పోండి. కానీ విగ్రహాలు మారుస్తాం, ఈ నెంబర్ ప్లేట్లు మార్చుకోండి, టీఎస్ ఉంటే టీజీ మార్చుకోండి. ఎవడు మార్చాలి? దాని పైసలు ఎవడు పెట్టాలి? గీ పని కోసమా మిమ్మల్ని ఎన్నుకున్నది? గీ దానికోసమా అండి? కాంగ్రెస్ వాళ్ళకి సోయి ఉండక్కర్లే. మీరు చెప్పింది ఏంది, చేస్తున్నది ఏంది? ఇడా ఎప్పుడు ఇంతే. 2001లో ఈ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా వీళ్ళు ఎప్పుడు వాళ్ళు జై తెలంగాణ అప్పుడల్లా మీకు తెలంగాణ ఇస్తున్నామంటారు. అధికారం రాగానే మర్చిపోతారు. ఈ పొత్తుల విషయం కావచ్చు, ఏ విషయంలోనే సరే, కామన్ మినిమం ప్రోగ్రాంలో కావచ్చు, రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చడం కావచ్చు, ఇట్లా ప్రతి విషయంలో ఓడెక్కేదాకా ఒక కథ, గట్టుకోయినాక ఒక కథ, గట్టుకోయినాక దాన్ని ఓడని తిరిగేసేటువంటి ప్రయత్నం ఇట్లనే ఉంటుంది. వీళ్ళది గెలిచిన దాకా అన్ని అబద్ధాలు చెప్తారు. ప్రతి ఇంటికి పోయారు సన్నాసులు. 6 గ్యారెంటీలను తీసుకుపోయి ఆ కార్డులు ఏం పెట్టుకోవాలి, ఏడు చేసుకోవాలి. ఇట్లా విగ్రహంతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. చూడాలి మరి ఏం చేస్తారన్నది. చూడు, కౌన్సిలర్ను కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. అక్కడ పోలింగ్ జరుగుతూ ఉంటే, ఓటింగ్ జరుగుతూ ఉంటే ఇల్లందులో, ఇక పట్టపగలు ఇల్లందులో హైడ్రామా. అవిశ్వాసం నెగ్గేందుకు కాంగ్రెస్ విధ్వంసకాండ. కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఎమ్మెల్యే. ఎంపీడీఓ ఆఫీస్పై దాడి, అద్దాలు ధ్వంసం, అవిశ్వాసం వీగినట్లు ప్రకటించిన అధికారులు. ఇట్లా ఉంటుంది ఇలా కథ. అవిశ్వాసం పెట్టి దాంట్లో నెగ్గడం కోసం రకరకాల డ్రామాలు, మామూలు డ్రామాలు కాదు అసలు. అధికారులే ఓవైపు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఓవైపు, ఏకంగా కౌన్సిలర్లని చేయబెట్టి అడ్డం పడి ఆపుతున్నటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి. ఇంకా చూడండి, ఇగో టీఎస్ నుంచి టీజీ మార్పు. సరే, పైసలు ఎవరు కట్టాలి? టీఎస్ నుంచి టీజీకి మారుస్తారు, కానీ ఆ పైసలు ఎవరు కట్టాలి అనేది మ్యాటర్. ఎవరు కడతారు? మళ్ళీ మనమే కట్టుకోవాలి. మళ్ళీ మనమే 500 రూపాయల చలాన్లు కట్టుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇప్పుడు భోగాలు సోకులు పడతానికి పైసలు లేవు. ఆ పైసలు కావాలి ఇప్పుడు ఆయనకు. ఈ ముఖ్యమంత్రికి తిరుగుతందుకు ఇప్పుడు ఇప్పుడే మననే ల్యాండ్ క్రూజర్ తెచ్చుకున్నాడు కదా. ఇప్పుడు దాంట్లో తిరుగుతందుకు, సోకులు పడతందుకు పైసలు కావాలి. మన దగ్గర వసూలు చేసుకోవాలి. ఎంతకు మించి ఇంకొకటి ఏం లేదు. ఆయన ఎట్లాగో తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపడనియాడు. ఉన్నదాన్ని ఆగం చేయకపోతే సరిపోయి. ఇంకా ఆయన ఎన్ని రోజులు ఉంటాడో కానీ అన్ని రోజులు ఆగం చేసే పోయేటట్టున్నాడు చూస్తుంటే వ్యవహారం. ఇంకా పెన్షన్ రాలేదంట, ఇంకా ఏడా పెన్షన్ కూడా రాలేదంట. ఏడా పింఛన్ మీద ఇచ్చే సోకు నా వాళ్ళకు. పింఛన్లు ఏం లేదు. దళిత బంధు లబ్ధిదారులు ఆత్మహత్య ఎత్తామంట. దళిత బంధు రాక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. రైతుల ఆత్మహత్యలు ఓవైపు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఓవైపు. ఏమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఏం జరుగుతుంది? ఇది దుర్మార్గమా? దాడులు ఓవైపు, నువ్వేమో తీసుకుపోయి రాష్ట్ర ప్రయోజనం తీసుకుపోయి పనంగా అప్పచెప్పేది ఓవైపు. ఇలాంటి దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి.